హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అలాగే కొన్ని మంచి విషయాలు కూడా షేర్ చేసుకోబోతున్నానండి, నా లైఫ్లో జరిగినవి. అండ్ వాటన్నిటితో పాటు ఇక్కడైతే మీకు సింపుల్గా, ఈజీగా, అలాగే తొందరగా వెజిటేబుల్ రైస్ ఎలా చేసేయచ్చు లంచ్ బాక్స్కి అని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడైతే వెజిటేబుల్ రైస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. సో బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్, ఇంకా క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డలు, తర్వాత ఇది పెరుగు పచ్చడి కోసం ఇది సపరేట్గా తరిగి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇంక వెజిటేబుల్ రైస్కి మనం బిర్యానీకి ఏం వేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. అండ్ చాలా ఈజీగా తొందరగా చేసేయచ్చు అనమాట. ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసి నేను ఎలా చేయాలని చెప్పేసి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానులేండి. సో ఇక్కడ పెరుగు పచ్చడి కోసమని క్యారెట్ కూడా తురుము వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తురుము పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. సో ముందుగా అయితే ఒక 1/2 లీటర్ అంతా పెరుగు తీసుకున్నానండి. అందులోకి అయితే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడైతే చూడండి, శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరామరాజు గారు. వాళ్ళ సెల్ నంబర్ 9110577660. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. అది నాకు 10 ఇయర్స్గా జరుగుతుంది. సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు, ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భూమి, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట. అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా, అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు. ఒక్కసారి ఈ గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం అవుతుంది. సో ఇంకైతే 1/2 లీటర్ పెరుగు అయితే వేసుకున్నాం కదండి. సో మీ ఇష్టం, ఇంట్లో ఉన్న పెరుగైనా పర్లేదు, అలాగే బయట కొనుక్కున్న పెరుగైనా పర్లేదు అనమాట. అందులోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ అనమాట. ఇవన్నీ కూడా ఇందులోకి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కూడా పెరుగులోకి కలిసిపోయేలాగా. ఇంకా కొంచెం వాటర్ కూడా తగినంత అయితే యాడ్ చేసుకొని అయితే కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అయితే కలిపేసుకున్నామంటే ఇలా టేస్టీ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మామూలుగా మనకి ఎక్కడైనా మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా. సో ఇంట్లోనే ఇట్లా క్యారెట్ తురుము, ఇంకా కీరకాయలు ఉంటే కనుక కీరకాయ తురుము వేసుకొని, అలాగే దానిమ్మ గింజలు కనుక యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. బట్ దానిమ్మకాయలు ఇంట్లో లేవని చెప్పేసి నేనైతే వేయలేదు. ఇంక ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే చూసేద్దామండి. ముందుగా అయితే మనం ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అందులో అయితే తగినంత ఆయిల్, అందులోకి 1 స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకొని అయితే వేడెక్కిన తర్వాత అందులోకి మసాలా దినుసులు, జీలకర్ర, ఇలాచి, అలాగే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఉంటే అవి కూడా వేసుకొని అందులోకి అయితే జీడిపప్పులు కొంచెం వేసి అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట, మాడిపోకుండా. ఇప్పుడు ఇందులోకి అయితే మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. అండ్ వెజిటేబుల్స్ అయితే మనం క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ ఈ 3 యాడ్ చేసుకుంటున్నాం. వాటితో పాటు పచ్చివి మనకి ఉంటాయి కదండి, బఠానీలు. సో ఇప్పుడైతే కాయలే దొరుకుతున్నాయి సీజన్ కాబట్టి, పచ్చి బఠానాలు ఫ్రెష్గా అయితే మనకి కాయలు దొరుకుతున్నాయి. ఎన్ని కావాలో అన్ని ఒలిచి అయితే వేసుకోవచ్చు అనమాట. అన్ సీజన్లో అయితే మనకి ఆ గింజలే దొరుకుతూ ఉంటాయి కదా, అట్లనమాట. సో నేనైతే ఈ 3 రకాల వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటినైతే ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టయితే బాగా మగ్గించుకోవాలి. సో ఇవి బాగా మగ్గిన తర్వాత మిల్ మేకరు, అలాగే పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. అవి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి. సో మిల్ మేకర్ కూడా హాట్ వాటర్ పెట్టేసుకుని అందులో అవైతే వేసి వాటిని బాగా పిండేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి వేసే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉందండి. అదేంటనేది నేను మీకు వేసేటప్పుడు నేను చూపిస్తాను. సో అది మనం మామూలుగా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి వేసేసుకొని తిరగబాతులో వేసుకుంటాం కదా, అలా చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బట్ నేను చూపించేలాగా చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయాయి కాబట్టి అందులోకి అయితే పచ్చి బఠానీలు 1 కప్ అయితే వేసుకున్నాను. ఇంకా వాటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి.
చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీ ఒక కప్పు తీసుకున్నాను, మిల్ మేకర్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. సో మనం వెజిటేబుల్ రైస్కి అన్నీ కూడా లిమిట్గా వేసుకుంటేనే బాగుంటుంది. వెజిటేబుల్స్ ఎక్కువైపోయి రైస్ తక్కువైనా బాగుండదు, అలాగే రైస్ ఎక్కువయ్యి వెజిటేబుల్స్ తక్కువైనా బాగుండదు. కాబట్టి క్వాంటిటీ వైజ్ అయితే తీసుకోండి. ఒక 2 క్యారెట్, అలాగే కొంచెం బీన్స్, అలాగే ఒక 2-3 ఉర్లగడ్డలు, ఒక కప్పు బఠానీ, ఒక కప్పు మిల్ మేకర్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒక 3 గ్లాసుల బియ్యం కానీ 4 గ్లాసుల బియ్యానికి కానీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఇందులోకి మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తారని చెప్పాను కదండి. అదేంటంటే కనుక ఇందులో అయితే నేను పచ్చిమిర్చి ఒక 4-5, అలాగే కొంచెం పుదీనా, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, అలాగే టొమాటో, ఇవి 5 కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అయితే ఇందులో వేసి యాడ్ చేసుకుంటున్నా. మామూలుగా చేసే వెజిటేబుల్ రైస్కి దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట ఇలా చేయడం అయితే. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆ పేస్ట్ వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అల్లం తెల్లగడ్డ, అలాగే టొమాటో ఒకటి, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని అయితే అది వేసి ఇందులో బాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా వెజిటేబుల్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే మీకు ఒకవేళ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయంటే కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు సరిపోతుంది అనుకుంటే కనుక కొంచెం అంత ధనియాల పొడి మాత్రం వేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అంత ధనియాల పొడి వేసుకొని అయితే కలుపుకోవాలి. అండ్ ఆ తర్వాత మొత్తం కూడా వేగిపోయాక మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని ఈ వెజిటేబుల్స్లోకి బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోకి మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో అన్ని గ్లాసులకు గాను డబుల్ వాటర్ అయితే వేసుకుంటాం కదా మామూలుగా రైస్ చేసేటప్పుడు. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాం కదండి. వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు కానీ, బిర్యానీలు చేసేటప్పుడు కానీ, టొమాటో రైస్ ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు, కుష్కా ప్రిపేర్ చేసేటప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం అనుకోండి, దానికి 4 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా. అలా కాకుండా 3.5 గ్లాసు నీళ్ళు వేసి హాఫ్ గ్లాస్ తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది అండ్ మనకి నున్నగా అయిపోకుండా, అంటే అన్నం ఎక్కువగా మెత్తగా అయిపోతుంది కదా ఉండలు ఉండలుగా, అలా కాకుండా పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో అయితే వస్తుంది అన్నమాట. సో చూసారు కదా 3 విజిల్ అయితే వచ్చేసింది. మామూలుగా రైస్కి మనం ఎన్ని విజిల్ పెడతామో అన్ని విజిల్లే పెట్టుకుంటాం అనమాట. 3 విజిల్ పెట్టామంటే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి కూడా ఆల్రెడీ చేసి పెట్టేశాం కాబట్టి ముందుగానే. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను. ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి కూడా పిల్లలకి, అంటే అత్తయ్య ఫీవర్ అని చెప్పి ఇక్కడ ఉన్నారు కదా, అప్పటి నుంచి కూడా బాగా అలవాటు చేసేసాను అనమాట. డైలీ కూడా అత్తయ్యకి ఇస్తూ ఉన్నాను. సో అట్లా ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేదాని అనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా డైలీ కూడా పిల్లలకి మధ్యాహ్నం ఒక బాయిల్ ఎగ్ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా అండి, మామూలుగా ఎగ్స్లో ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి పిల్లలకి కొంచెం చాలా వీక్గా ఉన్న పిల్లలకి కానీ, ఫుడ్ సరిగా తినకుండా ఉండే పిల్లలకి కానీ, ఇలాంటి వాళ్ళకి ఒక గ్లాస్ పాలు, అలాగే మధ్యాహ్నం టైంలో ఒక ఎగ్ ఒకటి ఇచ్చామంటే వాళ్ళు తినేలాగుంటే 2 కూడా ఇవ్వండి. ఒకవేళ తినని పిల్లలైతే ఒకటైనా ఇచ్చి అలవాటు చేస్తూ ఉంటే ప్రోటీన్స్ బాగా అందుతాయి అన్నమాట పిల్లల బాడీకి. ఇంకా మిల్క్లో అయితే కాల్షియం అవన్నీ ఉంటాయి కాబట్టి సో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నవి అయితే తినాలన్నమాట. పిల్లలకు కూడా మనం పెడుతూ ఉండాలి, మనము తింటూ ఉండాలి. మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నేను అదే అనుకుంటాను. సో పనికిరాని విషయాల గురించి అంతా ఆలోచించుకుంటూ మైండ్ చెడిపోతూ ఉంటుంది, హెల్త్ పాడు చేసేసుకుంటూ ఉంటాము.
అంటే మన లైఫ్‌లో ఇంక జరగవు, ఇంక ఇవి తిరిగి రావు అనుకున్న వాటి గురించి మనం ఎప్పుడైతే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ, వాటి గురించి వ్యసనం పడుతూ, నిద్ర లేకుండా, తిండి టైంకి తినకుండా ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన బాడీలో చేంజెస్ కూడా కనిపిస్తాయంటే, హెల్త్ ఇష్యూస్ అనేది భయంకరంగా వచ్చేస్తాయండి. సో, చెప్పాలంటే ఎక్కువగా వాళ్ళిలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, అరే! వీళ్ళు మనకి మోసం చేసేసారు. ఇట్లా ఈ కాలం తెలియనిది ఏం లేదులే, అందరికీ అన్నీ తెలిసిందే కదా. సో అట్లా ఇంకా డబ్బు పరంగా ఎక్కువగా పరిగెడుతూ ఉంటారనమాట. డబ్బుల కోసం కష్టపడాలి, అది చేయాలి, ఇది చేయాలని. మనిషికి డబ్బు ఉంటేనే విలువ, లేదని చెప్పను. డబ్బు ఉంటేనే ఈ కాలం ఏదైనా జరుగుతుంది. కాకపోతే ఆ డబ్బు కోసం మనం ఎంత పోరాటం చేయాలో అంతే చేయాలండి. దానికి మించి మనం చేసామంటే మన ఆరోగ్యం అయితే పోతుందనమాట. డబ్బును చూసి ఇచ్చే బంధాలు, విలువలు మనకు అవసరం లేదు. అంటే డబ్బును చూసి వచ్చే బంధాలు మనకు అవసరం లేదు, ఆ విలువలు కూడా మనకు అవసరం లేదు. మనం ఏంటని తెలుసుకొని మనతో ఉండేవాళ్ళు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే మనం మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ కాలం మనుషులు ఎలా అయిపోయారంటే, నిజంగా చెప్తున్నానండి, నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను చెప్తున్నాను. సో నేనైతే చాలా వరకు వాళ్ళ ప్రవర్తన చూసి నేను దూరం అయిపోతూ ఉంటాననమాట. అంటే వాళ్ళని పక్కకు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను. మనకి విలువ లేని చోట మనం ఉండకూడదు అనేది ఒకటి. అండ్ వాళ్ళు మనల్ని ఎప్పుడైతే పక్కకు పెట్టేయాలి, మనల్ని వదిలేయాలి అని అనుకుంటారో, అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. మనల్ని ఎప్పుడైతే వాళ్ళు వద్దనుకుంటారో, వాళ్ళ లైఫ్లో మనం అవసరం లేదనుకుంటామో, ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన కూడా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు మనతో మాట్లాడే విధానం కానీ, మన కోసం స్పెండ్ చేసే టైంలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ మాటల్లో కానీ మనకు అర్థమైపోతుందనమాట. వీళ్ళు మనతో ఉండాలనుకుంటున్నారా, వదిలించుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి. సో నాకైతే ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంటే అనమాట అది. ఒక 1 ఇయర్ అయిపోయి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఎవరైనా మనల్ని వద్దనుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ ప్రవర్తనలో తెలిసిపోతూ ఉంటుంది. అవి తెలుసుకొని మనం ముందుగానే వాళ్ళకి మనమే, అంటే వాళ్ళు మనల్ని వద్దనుకునే దానికంటే ముందు మనమే పక్కకి వెళ్ళిపోయి మన లైఫ్ మనం కష్టపడుకొని మన కష్టం తింటూ, ఎదుటి మనిషి ఏదో అన్నారని బాధపడడం కంటే కూడాను, నా ఉద్దేశం ప్రకారం మనకి శక్తి ఉంది, ధైర్యం ఉంది, దేవుడు అంతో ఎంతో తెలివిచ్చుంటారు. మన కష్టం మనం పడుకొని బ్రతుక్కోవడంలో తప్పేమీ లేదండి, ఎవరిపైన ఆధారపడకుండా. కాబట్టి వాళ్ళు మనల్ని వద్దనుకునే దానికంటే ముందు మనమే వాళ్ళని అవసరం లేదనుకొని మనం పక్కకు వెళ్ళిపోయి మన లైఫ్ మనం చూసుకోవడంలో తప్పేం లేదనమాట. సో నా ఉద్దేశం ప్రకారం అది నాకు జరిగింది. అండ్ నేను కూడా ఒక గొప్ప నిర్ణయమే తీసుకున్నాను. అండ్ నా లైఫ్ నేను లీడ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. కష్టమైన, నష్టమైన నేను నా ఫ్యామిలీనే భరించాలి, ఇతరులు ఎవ్వరూ రారనమాట. అలాంటప్పుడు కష్టమైన, నష్టమైన, బాధైనా ఏదైనా కానీ, సో మన ఫ్యామిలీ మెంబర్సే మనకి ఏదైనా అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేసి మన లైఫ్ మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మనం ఒకరోజు సక్సెస్ అయ్యామంటే ఆ రోజు వాళ్ళకి మన విలువ అర్థమవుతుంది. మన విలువ అర్థం అవ్వాల్సిన పనేం లేదు. సో మనం చేసే పని మంచిదైతే ఆ దేవుడు మనకి తోడొస్తాడు. మనం ఎప్పటికైనా మనం అనుకున్నవి చేసి సక్సెస్ అవుతామన్నమాట. నేను ఇదే నమ్మాను, నేను దేవుడినే నమ్మాను. సో ఆ దేవుడు ఏ దారి చూపిస్తే ఆ దారి అనుకొని అయితే వెళ్ళిపోతానన్నమాట నేనైతే. ఇదేనండి నేను నమ్మిన సిద్ధాంతం అయితే. చాలా వరకు నేను కొంతమంది దగ్గర నేను నమ్మి చాలా వరకు ఇదైపోయాను. నాకు విలువ ఇవ్వలేదని, నన్ను పట్టించుకోలేదని గొడవలు పడే స్టేజ్ నుంచి వాళ్ళకి మనం అవసరం లేదని తెలుసుకొని పక్కకు వచ్చేసే స్టేజ్ వరకు నేను రాగలిగాను. సో అదనమాట. బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవ్వరైనా అవ్వచ్చు అనమాట. సో మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యంటే కామెంట్స్లో షేర్ చేయండి, ఏ విధంగా ఎదురయ్యాయి అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి నైట్ లంచ్ అనమాట ఇది. ఈరోజు రైసే పెట్టేసుకున్నాము. అలాగే ఇంకా మునక్కాయ సాంబార్ ఉన్నింది, దాన్నే పెట్టేశాను. మధ్యాహ్నం వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా తినేసున్నాం, మధ్యాహ్నానికి అయిపోయింది. కొంచెం రైస్ కూడా మిగిలింది. ఇంకా అది మా ఆయన తింటానంటే సరే అని చెప్పి ఇంక మేము వైట్ రైస్, మునక్కాయ సాంబార్ వేసుకున్నాం. ఇంకా చికెన్ అయితే ఇంకా వీక్లీ 2 టైమ్సే తేండి, మధ్యలో ఇంకెప్పుడు తేవద్దని చెప్పి కండిషన్ పెడితే కూడా అస్సలు వినరనమాట. ఖచ్చితంగా ఏదో ఒక రోజు చికెన్ కబాబ్ అనేది తీసుకొనే వస్తారు. ఇంట్లో వీక్లీ 2 టైమ్స్ చేస్తే కూడా మళ్ళీ ఏదో ఒక రోజు గ్యాప్లో వచ్చేస్తుంది అనమాట చికెన్ కబాబ్ అయితే. నాకేమో అది చూస్తూ తినకుండా ఉండలేను. ఇంకా తిన్నానంటే అసలే ఇప్పటికే లావ్ అయిపోతూ ఉన్నాను, ఎంత చెప్పినా వినరు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, నేనేమో తినకుండా అస్సలు ఉండలేను కాబట్టి ఇంకా ఖచ్చితంగా తినేస్తానమాట. సో ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అయితే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.